అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు వార్స్ జరుగుతున్నాయి. సో ఒక యుద్ధ భూమిగా తయారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు. సో వాళ్ళు కూడా భారతదేశంలో ఒక జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం మీద జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొచ్చారు. టెర్రరిజం అనేది అంతం చేస్తామని చేస్తున్నాం. టెర్రరిజం కోసము వార్స్ అనేది రెడీ ఫర్ ఇండియా అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నా. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏ పరిస్థితిగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ పరిస్థితిగా హైదరాబాద్ ఉండబోతుంది, దాని టాపిక్ వచ్చేసి హైదరాబాద్ 2026 థ్రైవ్ ఆర్ కొలాప్స్. థ్రైవ్ అంటే అభివృద్ధి, కొలాప్స్ అంటే కుప్పకూలిపోవడము. జాబ్స్, హెల్త్, హౌసింగ్, ట్రూత్ ఆఫ్ ఫార్మేషన్. జాబ్స్ వస్తాయా? జాబ్స్ ఉన్న వాళ్ళకి ఇన్సెక్యూర్ అవుతాయా? హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి? హౌసింగ్ ఏ విధంగా కుప్పకూలిపోతాయి? ఇది నిజం అన్నమాట. బతుకు తెరువు ఉన్న ఈ రోజుల్లో ఇది నిజం. సో మనం ఏప్రిల్ 2026కి వచ్చేసి న్యూ వేజ్ రూల్స్ వస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆపరేషనల్. సో న్యూ లేబర్ కోడ్స్ అన్నారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తీర్మానం ఏం చేసిందంటే, ఒక కూలి వానికి ఇంత జీతం ఇవ్వాలి, ఒక చదువుకున్న వానికి ఇంత శాలరీ ఇవ్వాలి. సో కొన్ని నిబంధనలు ఇది చేశారు. ఇప్పుడు ఇంతకాలం ఏంటంటే ఏదో విధము తక్కువనో ఎక్కువనో జీతం ఉండి ఇస్తుండే అనమాట. ఇప్పుడు అట్లా కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరు సమానమే. కానీ ఇప్పుడు ఒక యజమానికి బిల్డింగు, మిషనరీ ఇవన్నీ ఎంత అసెట్ లెక్కనో పని చేసేవాడు కూడా అసెట్గా అవుతుండు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ న్యూ రేజ్ రూల్స్ వల్ల రెంట్ రిఫార్మ్స్ కూడా ఏప్రిల్ 1 నుంచి వస్తున్నాయి. రెంట్ రిఫార్మ్ లెక్క లేదన్నమాట. వాడు నోటికి వచ్చినంత రెంట్స్ వసూలు చేస్తాడు. సో అమ్ముడు కానీ కొనుడు కానీ నానా ఇబ్బందులు అవుతున్నాయి. దాంట్లో కూడా నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్నాయి. ఇకపోతే జాబులు ఉన్నోళ్ళు ఎవరైతే జాబ్ చేస్తున్నారో, జాబ్ సాటిస్ఫాక్షన్గా, జాబ్ ఇన్సెక్యూర్గా చేస్తుర్రు, వాళ్ళు ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తా. అండ్ హెల్త్ థ్రెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ రీషేప్ ఏ విధంగా అయితే అనేది హైదరాబాద్లో ఉంది. సో మీరు భయపడద్దు. ఒకటి, ఇది రియాలిటీ, కానీ ఫేస్ టుగెదర్ ఈ రియాలిటీని ఫేస్ చేయాలి. సో ఫస్ట్ ట్రాఫిక్ పొల్యూషన్. సో పొల్యూషన్ అనేది గ్యాస్ చేంబర్ అయిపోయింది, పాయిజన్ ఎయిర్ అయిపోయింది. అండ్ హై రైజ్ బిల్డింగ్స్ ఒకటి ఉంది. అండ్ మైగ్రెంట్ వర్కర్స్, ఫార్మా ఇండస్ట్రీస్. సో దీని మూలంగా ఏమవుతుందంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరుగుతున్నాయి, జీతాలు పెరుగుతలేవు, వేజ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి ఏప్రిల్ 1 నుంచి. అండ్ ఇంపాక్ట్స్ ఏమవుతాయంటే, రెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ జాబ్ స్కిల్స్ షిఫ్ట్ అవుతాయి డ్యూ టు AI and automation in pharma industries. సో ఇప్పుడు వీళ్ళందరూ చూసి గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు, కానీ బ్లేమ్ చేయకూడదు. గవర్నమెంట్ది తప్పే లేదు. ఈ ట్రాన్సిషన్ అనేది ఛాలెంజెస్గా అవుతుంటుంది అనమాట. ట్రాన్సిషన్ ఎప్పుడైతే టెక్నాలజీకి అప్గ్రేడ్ అవుతారో అప్పుడు గవర్నమెంట్ కూడా అప్గ్రేడ్ కావాలి, అండ్ బిజినెసెస్ కూడా అప్గ్రేడ్ కావాలి టెక్నాలజీ తగ్గట్టు. సో అది ఛాలెంజ్. నెక్స్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఏవైతే ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటంటే, AI సిస్టమ్ వచ్చిందని ఇప్పుడు పెట్టుకుంటుండ్రు కదా, దానివల్ల ఎకానమీ దేశానికి బలపరుస్తుంది అనమాట. ఎప్పుడైతే డబ్బు గవర్నమెంట్కి వస్తుందో అదే ప్రోత్సాహం చూస్తుంది అన్నమాట. సిస్టమ్స్ చేంజ్ అవుతాయి, బట్ ట్రాన్సిషన్ క్రియేట్ ప్రెజర్ ఆన్ ఫ్యామిలీ. ఇప్పుడు AI ఉన్నది, పిల్లలు జాబ్ చేస్తున్నారు, జాబ్ ఇన్సెక్యూర్ అయింది,
అండ్ డబ్బు రాదు, ఇక డబ్బు రాదు. ఆ ప్రెషర్ అనేది ఫ్యామిలీస్ కూడా ఉంటుంది. అరే నా బిడ్డ, నా కొడుకు టెక్నాలజీకి అప్గ్రేడ్ కాలేదు, ఒక ఆలోచన మార్గంలో ఉంటాయి. స్మాల్ బిజినెసెస్ కూడా అండ్ యూత్ అన్నమాట. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, హైదరాబాదు ఎన్నో మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. సో సినిమా అనేది కల్చరల్ ఎడ్యుకేషన్ అనమాట. కానీ ఈరోజు ఏ సినిమా హిట్ అవుతుందో అది వైలెన్స్ ఎడ్యుకేషన్గా చూపెడుతుంది. అది నేరము, కానీ నడిచిపోతుంది. ఇక ఇండియాలో ఏదైనా నడుస్తుంది. సో నేరం కాబట్టి ఈరోజు సినిమాలన్నీ ఆడతలేవు. నేను మన ఒక సినిమా పోయినా మల్టిపుల్ థియేటర్, ఒక్కరికి ఆడ సినిమా పెట్టాడు అంటే వాడు ఏం కావాలి? వాని కరెంటు, వాని ఆక్యుపేషన్ లేక వాని జీతాలు జోడిస్తాడు. ఏ మల్టీప్లెక్స్లో పోని అన్నీ ఖాళీ ఉన్నాయి, నడుస్తలేవు. ఒకవేళ బిగ్ బ్లాస్టర్ ఉన్నా కానీ అది వైలెన్స్ మూవీ ఉంటేనే ఓ 3 రోజులు ఆడుతుంది, అది కూడా అంతే. 4 వారం అయ్యంటే ఓటీటీలో వస్తుంది, అందుకే అడ్జస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా అయిందనమాట. హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ క్యాన్సర్స్. సో ఎయిర్ పొల్యూషన్ అనేది కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ ఎయిర్ పొల్యూషన్ ఒకవేళ గవర్నమెంట్ చర్య తీసుకొని అన్ని పొల్యూషన్ లేకుండా చేసిన పొల్యూషన్ పోదు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో నిండిపోయింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేయాలి, మిషన్స్ ద్వారా క్యాప్చర్ చేయాలి. అంత స్తోమత, బడ్జెట్, రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఉండాలి. ఈ పొల్యూషనే ఇంత ఉందంటే కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ ఎప్పుడు చేయాలి? సో ఇదనమాట. గ్రౌండ్ వాటర్ హైదరాబాద్లో 100%లో 60% ఇంకిపోయింది. అక్వాఫైడ్స్లో వాటర్ లేవు. బిల్డింగ్లేమో హై రైజ్ బిల్డింగ్లు పెట్టారు. సో 200-250 బోర్లు పెట్టి కూర్చున్నారు. పక్కకు ఉన్న కాలనీస్ అన్నా బోర్ వాటర్ లేదు. అండ్ ఫుడ్ క్వాలిటీ అడల్ట్రేషన్, పాయిజన్ ఫుడ్. నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఒక దిక్కు పొల్యూషన్ నోట్లకు పోతుంది, ఓ దిక్కు ముక్కులకించి పోతుంది, ఓ దిక్కు ఫుడ్ పాయిజన్ ఫుడ్ లోపలికి పోతుంది, అన్సేఫ్ డ్రింకింగ్ వాటర్, ప్లాస్టిక్ వాటర్ ఇవన్నీ లోపల పోతున్నాయి. కాబట్టి ఇంకోటి ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ డిసీజ్ కూడా ఉంది. ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యిందనుకో క్యూర్ కాక చనిపోతుండ్రు. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా లేటెస్ట్ అటాక్ ఇన్ హాస్పిటల్స్. అది స్ట్రెంత్ గెయిన్ అవుతుంది హాస్పిటల్స్లో. సో ఎవరైనా కానీ ఇల్నెస్ అయితే హాస్పిటల్ పోతారు. ఆడనే అసలు డాక్టర్లకే సేఫ్టీ లేదు, ఫంగల్ ఇన్స్పెక్షన్ ఉంటే నేను ఎట్లా చూస్తాడు. అది డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ప్రతిపాదన మూసీ రివర్, సెన్సాగర్ రివర్ ఉందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మిడిల్ ఏజ్డ్ యంగ్ మ్యాన్. సో హీఈస్ డూయింగ్ వెరీ వెల్. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. సిటిజన్స్ అంతా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అతను చేసేది మీకోసం, హైదరాబాద్ సిటిజన్స్ కోసం, మీ హెల్త్ కోసమే చేస్తుండు. కానీ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సోషల్ అండ్ యూత్ అనెక్సిటీ. ప్రతి ఒక్క యూత్ నీరసంగా, వీక్నెస్గా అనిపిస్తుండు. ఎందుకంటే మైగ్రేషన్ స్ట్రెస్ ఒకటి, జాబ్ ఇన్సెక్యూరిటీ ఒకటి, ఎడ్యుకేషన్ కమర్షియలైజేషన్ ఇక్కడ, మ్యారేజ్ అండ్ ఫైనాన్షియల్ ప్రెజర్స్, అర్బన్ లోన్లీనెస్. మైగ్రేట్ అవుతుండ్రు, జాబులు చేస్తుండ్రు, జాబులు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుండ్రు. సో ఇన్సెక్యూర్ ఎందుకు ఫీల్ అవుతుందంటే జాబ్ చేసినా కొద్ది ఎక్స్పీరియన్స్ కొద్ది డబ్బులు రావాలని చూస్తారు. ఈ స్టేజ్లో డబ్బులు రావు. ఏ బిజినెస్ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ సర్వీస్ మాత్రమే. సో ప్రాఫిట్స్ కాంప్రమైజ్ కావాలి. దెన్ బిగ్గెస్ట్ క్రైసిస్ టుడే ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈజ్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం కాదు, ఉపాధి కల్పనలో అన్ఎంప్లాయబిలిటీ. యజమానులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, కానీ అదే అన్ఎంప్లాయబిలిటీ అంటారు. అది
సో యూత్ సర్వైవల్ ఫార్ములా, మీరు ఒకవేళ చదువు కంప్లీట్ అయ్యి జాబులు చేస్తున్నారంటే ఫస్ట్ ఈ 2026లో రూల్స్ ఉన్నాయి. లెర్న్ ఏఐ అండ్ డిజిటల్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్కిల్స్ నేర్వండి. అండ్ ఏఐ స్కిల్స్ నేర్వంగానే మాత్రం మీకు జాబ్ రాదు, మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొత్త చట్టాల ప్రకారము ఒక ఎంట్రీ లెవెల్ వాళ్ళకు ఇంత ప్యాకేజ్ ఇవ్వాలి. అందరూ ఇప్పుడు ఈ లెవెల్ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ జాబ్స్ వాళ్ళు 15,000 మినిమం వేజ్ జాయిన్ అయ్యి 50,000కి వచ్చారు అనుకో, ఇప్పుడు న్యూ వేజెస్ ప్రకారం న్యూ స్లాబ్ చూస్తే వాళ్ళ ముంగట ఇవ్వాలి తప్పదు. వీళ్ళదేం కావాలి? ఎక్స్పీరియన్స్. సో ఏఐ స్కిల్స్, ప్రాక్టికల్ స్కిల్స్ అప్గ్రేడ్ కావాలి. లేదా మీ కంపెనీ యజమాని కొలాబరేట్ కావాలి, ఎంఎన్సి కంపెనీ నుంచి కొలాబరేట్ అయ్యి ఏఐ స్కిల్స్ ప్రోగ్రామ్ చేయాలి. లేదా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐ స్కిల్స్ పాలసీ తీసుకురావాలి అందరికీ, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కు అండ్ యూత్కు, చదువుకున్న వాళ్ళకు ఏఐ స్కిల్స్ నేర్పాలి. అండ్ హెల్త్ డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్, స్లీప్, నిద్రపోవాలి. నెక్స్ట్ డిటాక్స్ అంటే మీ బాడీలో, నేను ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కోపం ఉంది, టెన్షన్ ఉంది, మనీ యాంబిషన్ ఉంది, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది. కానీ ఇవి ఎందుకు వస్తున్నాయంటే కోపము, మనిషి ఎంత మంచి చెప్పినా ఇనే ఓపిక లేదు. ఎందుకంటే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ముక్కులకించి లోపలికి వెళ్ళి ఆ లివర్కి అంతా టాక్సిన్స్ బిల్డప్ అయ్యి నెక్స్ట్ బ్లడ్లో కలుస్తున్నాయి. ఫుడ్, పాయిజన్ ఫుడ్ కానీ అంతసేపు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ టాక్సిన్స్ బ్రెయిన్ని ఇరిటబుల్ చేస్తుంది. ఆ ఇరిటబుల్ చేయడం వల్ల కాగ్నిటివ్ స్కిల్స్ ఇన్ ద బ్రెయిన్ అనేది డిక్లైన్ అవుతుంది. ఎప్పుడైతే కాగ్నిటివ్ స్కిల్స్ బ్రెయిన్ డిక్లైన్, ఎంత మంచి చెప్పినా, ఎంత నిజం చెప్పినా, ఎంత కామన్ సెన్స్ చెప్పినా అర్థం చేసుకోరన్నమాట. బికాజ్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ యువర్ బ్లడ్. ఇది అర్థం. మీరు టాక్సిన్స్ డిటాక్సిఫై చేయాలి, ఫుడ్ ద్వారా కానీ ఏ ద్వారా కానీ హాస్పిటల్స్కి పోయి టాక్సిన్స్ రిమూవ్ చేసుకోండి. అవాయిడ్ డెప్ట్ బేస్డ్, అప్పు చేస్తేనే అవసరం బట్టి అప్పు చేస్తారు, అప్పులు బంద్ చేయండి. జాబులా నచ్చకపోతే నువ్వన్నా వెళ్ళిపోతావు, లేకుంటే వాడన్నా తీసేస్తాడు. ఒక పారి డబ్బు అప్పు తీసుకున్నావు అనుకో, అప్పులోడు ఊరుకోడు. ఇస్తావా, ఏం చేస్తావో నాకు తెలియదని నిలదీస్తాడు. అప్పుల లైఫ్ స్టైల్ బాన్ చేయండి. ఫోకస్ ఆన్ ఎథికల్. నేను కష్టపడితేనే నాకు జీతం వస్తుంది, నేను కష్టపడితేనే నా కాళ్ళ మీద నిలబడతా అనే సిద్ధాంతాలతో బతకండి. తీరిగా ఎక్కువ డబ్బు కావాలన్న ఆలోచనలు పెట్టుకోవద్దు. మీ స్కిల్స్ బిల్డప్ అయినాయి, టాలెంట్, యాటిట్యూడు, స్కిల్స్ బిల్డప్ అయినాయి అనుకో, క్యారెక్టరు అండ్ హ్యుమానిజం, వాల్యూస్ ఇవన్నీ ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా డబ్బు పెరుగుతుంది. సో బేస్డ్ కెరీర్స్, సో స్టేటస్ బట్టి కెరీర్స్ ఉంటాయి కొన్ని, దానికి అలవాటు పడద్దు. అండ్ ఇన్వెస్ట్ ఇన్ నాలెడ్జ్. నీకు నాలెడ్జ్ ఏడుందో దానికి ఇన్వెస్ట్ చేయండి. నాట్ ఆఫ్ షో ఆఫ్ స్పెండింగ్ చేయొద్దు. అండ్ కమ్యూనిటీ సపోర్ట్, ఫ్యామిలీ బాండ్స్. ఫ్యామిలీ కూడా మీకు ఎంకరేజ్ చేయాలి, కమ్యూనిటీ కూడా ఎంకరేజ్ చేయాలి. సో ఇన్ ద ఫ్యూచర్ సిటీ డిగ్రీలు పనిచేయవు. ఎం ఫార్మసా, బి ఫార్మసా, బీటెకా, ఎంటెకా, బిఎస్ఐ, ఎంఎస్ఏ పనిచేయవు. అది మాత్రం లైసెన్స్ లాంటిదే. ఒక స్టాఫ్లో కావాలంటే లైసెన్స్ కానీ స్కిల్స్ విల్ వర్క్. నీ తన స్కిల్స్ ఉన్నాయనుకో, జాబ్ ఎక్కడైనా ఉంటుంది, ఎంత శాలరీ అయినా ఈయనకి రెడీ ఉంటుంది. నేను చెప్తలేను, నేను ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అడ్వైజ్ ఇవ్వగలుగుతా కాబట్టి వాళ్ళు చెప్తారు. సిటీస్ ఫెయిల్ కావు ఎప్పుడు కానీ, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి. సిటీస్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే వెన్ సిటిజన్స్ అనేది స్టాప్ కేరింగ్ అనమాట. నేను ఇక్కడ బతున్నా, పొల్యూషన్ వద్దొద్దు, పాయిజన్ ఫుడ్ తేవద్దు, సేఫ్గా వాటరు, అన్ని బిజినెస్తోనే కదా. సో వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి కంట్రోల్. సో
ఈ ఫ్యూచర్, ఈ హైదరాబాద్ ఫ్యూచర్ ఉండాలంటే యూత్, ఫ్యామిలీస్, వర్కర్స్, లీడర్స్. సో లెటస్ బిల్డ్ స్కిల్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎథికల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో హైదరాబాద్ నాట్ ఏ ఫియర్ఫుల్ వన్. ఇవన్నీ ఐకమత్యంగా చేస్తేనే బాధ, టెన్షన్ అనేది ఉండదు. సో హైదరాబాద్లో మీరు బతకాలి, బతుకు తెరువు చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే స్కిల్డ్ మైండ్స్ కావాలి, హెల్తీ బాడీస్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఎథికల్ ఇన్కమ్స్. నాట్ ఈజీ మనీ. 5 లక్షలు మిత్రులకు ఇచ్చినా రొటేట్ చేద్దామని అనుకుంటావు, నేను కూడా అనుకుంటా. కానీ ఆడు ముంచేస్తాడు. ముంచేసి కోటికి పోయినా కోటి ఏం చేయలేడు, లేనిదేం చేస్తావు అది. అండ్ నాట్ బ్లైండ్ పాలిటిక్స్. సో అదనమాట. సో మెసేజ్ టు యూత్ నేనేం చెప్తున్నానంటే లవ్. యూత్ అనేది లవ్ అనేది ఉంటుంది. ఒక హైదరాబాద్లో నేను చూస్తున్నది ఏంటంటే అన్ని కో ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లవ్ అనేది స్టార్ట్ కో ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, పీజీలో కావచ్చు, అండ్ జాబ్లో కావచ్చు. ఒక ఎవల్యూషన్గా పోతుంటుంది అనమాట. సో వీళ్ళకు ఆడ కానీ మగ కానీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది ఉంటాయి కామన్గా. సో ఇవన్నీ న్యాచురల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ అనమాట. దీన్ని తప్పు అర్థం చేసుకోలేము. సో బట్ వెన్ రిలేషన్షిప్ బిగిన్ వితౌట్ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఉండాలి. నేను అదే చెప్తున్నా గవర్నమెంట్కు. ఈ వన్స్ అడల్సెంట్ లైఫ్ అయిందనుకో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది లేకనే ఇన్ని దారుణాలకు తీస్తుంది. అండ్ నెక్స్ట్ హానెస్టీ ఇంపార్టెంట్. నిజాయితీ, బాధ్యత. సో లేవనుకో మిస్అండర్స్టాండింగ్కు దారితీస్తాయి, బ్రోకెన్ ట్రస్ట్. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ ట్రస్ట్. బ్రోకెన్ ట్రస్ట్, ఫ్యామిలీ ట్రస్ట్. సో డిజిటల్ మిస్యూజ్. సెల్ ఫోన్ని అస్తమాంతరంగా వాడుకోవడము, రాత్రి 1 గంట దాకా దాన్ని ఏదో ఒకటి చాటింగ్ చేయడము, ఈ విధంగా తయారైంది యూత్ పాపులేషన్. క్యాజువల్ కమిట్మెంట్ అనేది ఉండాలి, క్యాజువల్గా కాదు. అండ్ అన్రిజాల్వ్డ్ పాస్ట్ రిలేషన్షిప్. గతంలో కాలేజీలో ఏం చేసినా, జాబ్లో ఏం చేసినా అనేది ఏమవుతుందంటే మ్యారేజ్ అయిన తర్వాత క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట, గొడవలు అవుతాయి, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు జాబ్లో ఉన్న వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు, అప్పుడు మ్యారేజ్ అయినా కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు అండ్ డైవర్స్కు దారితీస్తారు. సో మ్యారేజ్ అనేది సెక్స్ కోసం కాదు. సో మ్యారేజ్ అనేది ప్రేమ, లవ్ అండ్ గౌరవం అనమాట, రెస్పెక్ట్ అనమాట, కేరింగ్, అండర్స్టాండింగ్. సో వాల్యూస్, హ్యుమానిజం అనేది ఉంటుంది. ఇవన్నీ పాటించకపోతే అసలు మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు ఉంటారు, ఆ తల్లిదండ్రులు ఉన్న బాధ, టెన్షను, వాళ్ళు ఆ గుండాయి చచ్చిపోతారు. సో నేను అనేది ఏంటంటే ట్రస్ట్, రెస్పెక్ట్, ఎమోషనల్ స్టెబిలిటీ, షేర్డ్ వాల్యూస్ వల్ల ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో నేనేమంటున్నానంటే ఈరోజు మీరు పెళ్ళిడు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే ఓవైపు ఒక వారి మీ తల్లిదండ్రులను చూడండి. వాళ్ళు కూడా అదే విధంగా చదువుకొని మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని పెంచి పిల్లలు బతుకుతెరువు కోసం మైగ్రేట్ అయ్యి వాళ్ళు ఇన్సెక్యూర్ అయ్యి వాళ్ళు మళ్ళీ పని చేసుకొని ఆ స్టేజ్. కానీ ఈరోజు వాతావరణ మార్పులు ఉండడం వల్ల ఓ దిక్కు పొల్యూషను, ఓ దిక్కు టెక్నాలజీ, జాబ్ ఇన్సెక్యూరిటీ అండ్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ బర్డన్గా తయారైపోయి ఏమవుతుందంటే మీ తల్లిదండ్రులు ఎలా అయితే జీవించారో, ఏ లైఫ్ స్టైల్ ఉన్నారో అది మీకు ఉండకపోవచ్చు. అది కారణం. ఓది క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, వార్స్, వైరసెస్, బిజినెస్ అన్సర్టనిటీ, ఇవన్నీ గ్లోబల్ స్ట్రెస్ రిపోర్ట్ చెప్తుంది, నేను కాదు. సో మీకు బతకాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని గానాలు పెంచాలని ఉంటాయి, కానీ వాతావరణం అట్లా లేదు. సో అది నేను చెప్తున్నా. ఇది మీరు అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకో, ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది ఉంటేనే అవుతుంది.
నేను ఉన్నాను వాళ్ళను ఎప్పుడు మరవద్దు. ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ ఎన్నో ఉంటాయి, పర్చేస్ లవ్ ఎన్నో ఉంటాయి, కానీ తాత్కాలికమే. సో బిఫోర్ ఎంటరింగ్ ద మ్యారేజ్ మైండ్లో క్లారిటీ బిల్డప్ చేసుకోండి. డిసిప్లిన్ యువర్ హ్యాబిట్స్, ఏవైతే అలవాట్లునో డిసిప్లిన్ ఉండాలి, నిజాయితీ ఉండాలి, అప్పుడే నీ రిలేషన్షిప్ బాగుంటుంది. ఏ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఈజ్ బిల్ట్ ఆన్ నాట్ ఆన్ సీక్రెట్స్. నువ్వు అన్ని సీక్రెట్లు దాచిపెట్టుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించవద్దు, సీక్రెట్స్ లీక్ అయిపోతాయి అన్నమాట. బట్ ట్రాన్స్పరెన్సీ, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మ్యారేజ్ అంటే ఆనెస్టీ, ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ, హ్యుమానిజం, వాల్యూస్. అప్పుడే ఫ్యామిలీ అనేది నిలబడుతుంది. అండ్ చూస్ వైజ్లీ, చాలా మెచ్యూర్గా ఉండాలి. గ్రో ఎమోషనలీ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్ ఫ్యామిలీ బిఫోర్ ఇట్ బికన్స్. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఉంటేనే కాలనీలో మీకు సపోర్ట్ ఉంటుంది, సొసైటీలో ఉంటుంది. ఫ్యామిలీ బాగలేదు, అన్కల్చర్డ్ ఉన్నదంటే సొసైటీ లోపల నవ్వుకుంటుంది, మిమ్మల్ని చూసి జాగ్రత్త పడతారు. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నానంటే, హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది కాబట్టి. కొలాప్స్ కానియరు. నేను అందుకే నా వెబ్సైట్ పేపర్ తెలంగాణ దేశం లీడర్ పెట్టిన. ఏడ కొలాప్స్ అవుతుందో ఆడ నేను ఉంటా, అండ్ దట్ ఈజ్ మై డ్యూటీ. ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అనేది డిసైడెడ్ బై గవర్నమెంట్ అలా, బై నాట్ బి అలోన్. ఫ్యూచర్ కావాలి హైదరాబాద్ అంటే గవర్నమెంట్ చేయలేదు, యువర్ ఓటర్ చాయిస్. నీకు ఓటర్కి ఇచ్చింది రాజ్యాంగము. ఆ ఓటు సరైన లీడర్కి వేసినావు అనుకో, వాడు ఫ్యూచర్ చేస్తాడు. అండ్ ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద డిసిప్లిన్ ఆఫ్ ఇట్స్ యూత్. మీ యూత్ కూడా డిసిప్లిన్ ఉండాలి. అండ్ ఎథిక్స్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. బిజినెస్లో కూడా ఎథిక్స్ పాటించాలి. క్వాలిటీ బై డిజైన్, కేర్ అబౌట్ క్వాలిటీ, కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మెయిన్. ఆ సిద్ధాంతాలతో ఉన్నోడే ఈరోజు 2026లో బిజినెస్ చేసి సర్వైవ్ అవుతారు. ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చినాయి, వేజ్ కోడ్స్ వచ్చినాయి, రెంట్ రిఫార్మ్స్ వచ్చినాయి, కాబట్టి వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళంతా ఆవిరైపోయి ఇంటికి అంకితమైపోతారు. నెక్స్ట్, ఏ యూత్ ఉన్నదో మీరు మ్యారేజ్ చేసుకుంటే ఆదాయం ఉండాలి, ఆస్తులు పరిమితం కాదు. ఆస్తులు దివాలా తీస్తాయి, భూకంపం వస్తే పోతాయి, కానీ ఆదాయం చూసే మీరు పిల్లనియాలి. అండ్ పిల్లగానికి ఆదాయం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. దిస్ ఈజ్ మై ఫైనల్ డిసిషన్. నెక్స్ట్, పొల్యూషను, కరప్షను, భయము, అన్హెల్తీ లైఫ్ స్టైల్స్, కేర్లెస్ డిసిషన్స్ కంటిన్యూ అయినానుకో, ద సిటీ ఏమవుతుంది, హైదరాబాద్ సిటీ ఇక మీకు ఊపిరి ఆడదన్నమాట. ఊపిరి అనేది ఆడే శక్తి పోతుంది, సోషలీ, ఎకనామికలీ, మోరలీ. సో ద చాయిస్ ఈజ్ నాట్ ఫార్ టుమారో. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచే మీరు చాయిస్ ఈజ్ టుడే పెట్టుకోండి. ఈ సిద్ధాంతాలు, ఈ వీడియో 1కి 10 మాటలు చూసి అదే ఇలా నా వీక్నెస్లు ఏమున్నాయి, నేను ఏం విధంగా ఇదైతానో చూసుకొని ఇది చేయాలి. సో నేను చెప్పేది ఏంటి, యూత్కు, విత్ మై హార్ట్, విత్ లవ్, వరల్డ్ పీస్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. సో హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ లేదనుకో అన్హెల్తీకి దారితీస్తారు, కాగ్నిటివ్ స్కిల్స్ పనిచేయవు. సో ఇదే నేను చెప్తున్నా, యూత్కు మెసేజ్ ఇస్తున్నా. సో ప్లీజ్ బిల్డ్ స్ట్రాంగర్ లైఫ్. ఇఫ్ యూ బిల్డ్ స్ట్రాంగర్ లైఫ్, సూపర్ పవర్ నేషన్ అవుతుంది. నమస్కారం.